కాళేశ్వరాన్ని సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపు మేరకు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు మంగళవారం రాస్తారోకో చేశారు. డౌన్ రేవంత్ రెడ్డి వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, గణపతి బప్ప మౌర్య, రేవంత్ రెడ్డి చోర్య, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని మరచి రాష్ట్రం తీసుకొచ్చిన కేసీఆర్ పైన ఆరోపణ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే అది అభివృద్ధి చేయడం మరచి అవకతవకలు జరిగాయని ఆరోపించడం తగదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అప్పచెప్పడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని తెలిపారు. గణపతి బప్ప మౌర్య, రేవంత్ రెడ్డి చోర్య, చెట్టు మీద కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీద కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, వద్దురా నాయన, కాంగ్రెస్ పాలన, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం. మేడ్చల్ ఉమ్మడి మండలంలో మున్సిపాలిటీలు, మండలు, మరి ఈ మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వార్డు అధ్యక్షులు, ఇంపార్టెంట్ కార్యకర్తలు అందరూ కూడా కేటీఆర్ గారు నిన్న ఒక పిలిపించారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులకు నిరసనంగా ఈరోజు ధర్నాలు, రస్తారోకోలు చేయాలని మా మాజీ మంత్రివర్యులు, మా శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా కాళేశ్వరం అనే పబ్బం గడుపుతా ఉన్నాడు ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది, ఒరిగింది, ఆయన పథకాలు ఏవీ లేవు. ఒక్క మూడు పిల్లర్లు కూలిపోయినందుకే ఆయన ఇంత అద్రగోళం, గందరగోళం చేస్తాం. మరి ఆ 3 పిల్లర్లు బాగా చేస్తేందుకు, రాష్ట్ర ప్రజలకు నీళ్లు ఇస్తేందుకు మరి ఆయన చేతన అయితే లేదా? ఈ రోజు ఇంత వర్షాలు పడుతుంటే కూడా మేడ్చల్ మున్సిపాలిటీలో ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి. మరి ఇంత అధ్వానం 10 సంవత్సరాలు కంటికి రెప్పలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నటువంటి కేసీఆర్ గారి పైన నిందలు మోపి ఈరోజు సీబీఐకి ఇస్తూ హైకోర్టులో తీర్పు రానేలేదు. అప్పుడే ఏదో అయిపోయినట్టు ఆయన మీద నిందలు వేసుకుంటూ సీబీఐకి ఇవ్వడం ఏంది? అగ్నిగుండం అవుతుంది తెలంగాణ. కేసీఆర్ ఉంటేనే మనం అందరం ఉన్నాం. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి హోదాలా కూర్చున్నావు అంటే అది కేసీఆర్ పుణ్యమే. నువ్వు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. కేసీఆర్ తత్వం ఏందో నీకు తెలుసు. అనునిత్యం రాష్ట్ర ప్రజల కోసం పోరాడువంటే నాయకుడు ఆయన డబ్బులే తినాలంటే గతంలో ఎన్నో పదవులను గడ్డెపోసలా పడేసినటువంటి నాయకుడు ఆయన. కేంద్ర మంత్రి ఉన్నప్పుడు డబ్బే కావాలనుకుంటే ఎన్నో డబ్బు వచ్చేది. ఆయన తెలంగాణనే వద్దనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎంతో డబ్బు ఇచ్చేది. ఆయన డబ్బుకు ఆశించలే. తెలంగాణ ప్రజల ఒక మహాత్మా గాంధీ లాగా
నిలిచిపోవాలని ఆయన ఒక కోరిక. ఎందుకంటే కంటికి రెబ్బలా కాపాడుకున్నటువంటి ఈ రోజు ఒక పిలుపుకు ఇంతమంది మాజీ సర్పంచులు ఇంత చేత కాకుండా కాళ్ళు చేతులు ఇరిగినోళ్ళు కూడా ఈ రోజు ధర్నాకు వచ్చారంటే ఆశ్చర్యం వేస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ గారి పైన సిబిఐ గాని ఆయనకు విచారణ గాని ఎక్కడ పిలిచినా మిమ్మల్ని తిరగనీయం తెలంగాణ రాష్ట్రంలో అని తెలియజేస్తాం.